నిర్మించినా, ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం. కానీ ఉచితంగా పేదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించడం లేదు. కనుక పల్లెలు ఎందే ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పి సంకల్పించుకొని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమనందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి బైపాస్ సర్జరీ కానీ, బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే. ఇది ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం. 91 నవంబర్ 22 ఇది ప్రారంభోత్సవం చేస్తాం. నాడు ఒక శుభవార్త అనౌన్స్ చేయవలసి వచ్చింది. మన భారతదేశం ప్రధానమంత్రి ప్రారంభించిన తరువాత 15 నిమిషములకే డాక్టర్ ఆపరేషన్ ప్రారంభించారు. మూడు గంటల లోపల 4 పెద్ద ఆపరేషన్లు అంతా జరిగాయి. ఒక్కటి చాలా కాంప్లికేటెడ్, ఆ హార్ట్ లోపల రంధ్రం ఉంటుండాలి. అలాంటి ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది. అందరూ క్షేమంగా ఉన్నారు. వారికి కూడా పెద్ద ఆసుపత్రిలో ఉచితముగా వైద్యము సముచితముగా సమకూర్చి రోగులకు దయతో సుఖయోగమునగూర్చి చిరాయువును కలిగించి చిదానందమొలిగించి చిరాయువును కలిగించి చిదానందమొలిగించి కాపాడుచుండువు కరుణ తోడా కాపాడుచుండువు కరుణ తోడా దివ్యలీలా నీదు దివ్యలీలా దివ్యలీలా నీదు దివ్యలీలా పల్లెలకు వైద్య సదుపాయములు కలిగించి పల్లెలకు వైద్య సదుపాయములు కలిగించి అందరికీ స్వస్థతను అందించు అందరికీ స్వస్థతను అందించు సరిగా సరిగా మగ సరిగా మగ మగగా మగ మగగా ధనముతో
లీలా నీదు దివ్య లీలా దివ్య 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 లీలా నీదు దివ్య లీలా. లక్షలాది ప్రజల దాహార్తిని బాపుతూ కోటాను కోట్ల ఆర్తజనులను ఆదుకుంటూ సకల జీవరాశులపై స్వామి తమ అపార కృపావృష్టిని ఏ రీతిగా కురిపిస్తున్నది వర్ణించే గీతాన్ని ఇప్పుడు గానం చేస్తాం స్వామి. Those of you who were present during the convocation ceremony yesterday might recall that no less a person than the Prime Minister of India himself referred to how Swami has given drinking water to over 10 millions. That is, 1 crore of people thirsting for safe drinking water. This is an act of compassion, the like of which has not been performed anywhere in the world by a private charitable trust and is hardly ever likely to be. The song you are now about to hear would be in celebration of this extraordinary blessing conferred by Swami. As the song is being sung, please watch the screens carefully to appreciate the amazing things that can be achieved with pure and selfless love and unbounded compassion.